सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఉజ్జయిని వేదాంత శిబిరానికి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇందులో పంచదశి చాప్టర్ సమరీస్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు మొదటి అధ్యాయం సారాంశాన్ని చూద్దాం. మొదటి అధ్యాయంలో 65 శ్లోకాలు ఉన్నాయి. అవి 5 అంశాలుగా మనం చూడొచ్చు. ఆ అంశాలు ఏమిటో తెలుసుకున్న తర్వాత వాటి గురించిన వివరణ చూద్దాం. ముందుగా మొదటి అంశము ఇంట్రడక్షన్, అంటే ఉపోద్ఘాతము. ఇది మొదటి 2 శ్లోకాల్లో వస్తుంది. తర్వాత రెండవ అంశము వేదాంత సారము. ఈ వేదాంత సారం 3వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు విస్తరించి ఉంది. ఇంకా 3వ అంశము సంసార కారణం, సంసారానికి కారణం ఏమిటి అనే విషయం. ఇది 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఉంటుంది ఈ సంసార కారణం. 4వది మోక్ష మార్గము, మోక్షాన్ని ఎలా మనం పొందవచ్చు అనే విషయం, మోక్ష మార్గం. ఇది 31వ శ్లోకం నుంచి 64వ శ్లోకం వరకు ఉంటుంది. ఇంకా 5వది, అది ఆఖరి అంశము, అది ఉపసంహారము. అది 65వ శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తి అవుతుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి వ్యవహారం. మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా చూస్తే ఉపోద్ఘాతము, వేదాంత సారము, సంసార కారణము, మోక్ష మార్గము, ఉపసంహారము. ఇవి దీంట్లో ఉండేటటువంటి 5 కీలకమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని స్పృశించుకుంటూ దాని గురించిన వివరణ చూద్దాం. మొదటి అంశము ఉపోద్ఘాతము. విద్యారణ్య తన గురువర్యులైనటువంటి శంకరానందులకు నమస్కారంతో ఈ ఉపోద్ఘాతాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ నమస్కారంతో పాటు తను చెప్పబోయేటటువంటి ఆ అంశాన్ని కూడా తత్వ వివేకం అనే పేరుతోటి సూక్ష్మంగా సూత్రభూతంగా వివరించారు. అందుకనే ఈ అధ్యాయానికి తత్వ వివేక ప్రకరణము అనే పేరు వచ్చింది. దీంట్లోనే ఆయన ఇది ఎందుకు ఈ ప్రకరణాన్ని మొదలు పెడుతున్నారో కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఈ వేదాంతాన్ని అందుకునేటటువంటి కొత్త విద్యార్థులకి చాలా సులభంగా విషయం తెలియాలనేటటువంటి ఉద్దేశంతో చాలా తేలికగా, చాలా సరళ శైలిలో ఇది అందివ్వబడింది, సరళ శైలిలో ఇది అందించబడింది అన్నట్టుగా చెప్పారు. కాబట్టి గురు నమస్కారము, తర్వాత ఈ అంశం యొక్క పరిచయము, ఇది దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఆ తర్వాత అంశమైనటువంటి వేదాంత సారంలోకి ప్రవేశిద్దాం. ఈ వేదాంత సారంలో జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి విద్యారణ్యులు దీంట్లో వివరించారు. జీవాత్మ అంటే ఆత్మ, పరమాత్మ అన్నా కూడా ఆత్మే. కాబట్టి జీవుడు పరమాత్ముడు, జీవుడు దేవుడు, ఈ రెండు కూడా అధిష్టానంలో ఇవి ఆత్మే. ఆత్మకి భిన్నంగా ఇవి రెండూ లేవు. అంటే ఆత్మ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపం. ఇది చాలా చక్కగా ఇందులో వివరించబడింది.
అది కూడా మన నిత్య అనుభవాన్ని ఉటంకిస్తూ విద్యారణ్యుడు ఈ విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆయన ప్రతి అనుభవానికి వెనకాల 2 భాగాలు ఉంటాయి అని చెప్పారు. ఒకటేంటంటే అది చైతన్య భాగము, రెండోది వృత్తి భాగము అంటే ఆలోచన భాగము. చైతన్య అంశ, వృత్తి అంశ, ఇలా ప్రతి అనుభవంలోనూ ఈ 2 అంశాలు ఉంటాయి. ఈ 2 అంశాల మేళవమే అనుభవము. చైతన్యము అంటే ఇంగ్లీష్లో కాన్షియస్నెస్, వృత్తి అంటే ఆలోచన. ఈ రెండిటి కలయిక, రెండిటి మేళవింపే మన అనుభవం. మనకి రకరకాల అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి నిజ జీవితంలో. ఈ ప్రతి అనుభవానికి వెనకాల ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తి మారిపోతూ ఉంటుంది. అనుభవానికి వృత్తులు మారిపోతూ ఉంటాయి. కానీ ఈ చైతన్యం మాత్రం మారదు. ఈ అనుభవాల బహుత్వంలో ఆలోచన మాత్రమే ఉంటుంది. ఆలోచనే అనుభవాల బహుత్వానికి కారణం. వృత్తులు మారుతూ ఉంటాయి, అనుభవాలు మారుతూ ఉంటాయి. కానీ చైతన్యం మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం అది ఏకము. ఈ అనుభవాలు మారుతున్నా కూడా చైతన్యం మాత్రం ఒకటే ఉంటుంది. ఇది దేంతో కంపేర్ చేశారంటే, ఈ వృత్తులన్నీ మనకి ఆ దండలో పూసల కింద మనం ఊహించినట్టయితే, ఆ పూసలు అనేక రంగుల్లో ఉంటాయి. ఆ విధంగా అనేక రకాలైనటువంటి అనుభవాలు మనకి ఏర్పడుతున్నాయి. కానీ దాంట్లో ఉండేటటువంటి దారం ఒకటే. ఆ దండలో ఉండేటటువంటి అంతర్లీనంగా మనకి కనిపించినటువంటి ఆ పూసలన్నిటినీ కలిపినటువంటి దారం ఒకటే. అదే చైతన్యము. దీన్ని 3 అవస్థలకి మళ్ళీ ఆరోపించారు. ఈ అవస్థలు మారిపోతున్నాయి. రోజులో 3 అవస్థలు మారిపోతున్నాయి. కానీ చైతన్యం మాత్రం ఒకటే. వారంలో రకరకాలైనటువంటి అనుభవాలు మనకి ఏర్పడుతున్నాయి. కానీ చైతన్యం మాత్రం ఒకటే. అలాగే నెలలో అనుభవాలు మారిపోతున్నాయి. చైతన్యం ఒకటే. ఈ విధంగా అనుభవాలు భిన్నంగా ఉన్నా కూడా చైతన్యం మాత్రం మారటం లేదు. అదే చిత్. ఈ చిత్తు యొక్క శాశ్వతత్వాన్నే సత్తు అని అంటాం. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి చైతన్యాన్ని సత్ చిత్ అని పిలవచ్చు. ఈ సత్ చిత్తే నా స్వరూపము. నా అశాశ్వతత్వానికి, నా అభద్రతని దూరం చేసేటటువంటి, నా అభద్రతకి స్వేచ్ఛనిచ్చేటటువంటి ఈ శాశ్వతత్వం, ఇదే ఈ సత్ చిత్. అదే నా స్వరూపము. ఈ స్వేచ్ఛ కలిగి ఉండడమే ఆనందము. చూడండి, ఈ చైతన్యం అంతటా ఉంది, అది మారటం లేదు అని చెప్పాం. మారటం లేదు కాబట్టి అది శాశ్వతంగా ఉంటుంది. ఆ శాశ్వతత్వమే మనకి సత్, చైతన్యము చిత్తు. ఎప్పుడైతే ఈ సత్ చిత్ అనేది శాశ్వతంగా ఉందనుకున్నామో, నాకు అభద్రతాభావం నుంచి స్వేచ్ఛ లభించింది, ఆనందం లభించింది. భద్రత కోసమే ఈ పోరాటం అంతా. ఈ సత్ చిత్ అనేది నా స్వరూపము కాబట్టి నాకు భద్రతకి ఎటువంటి లోటు లేదు. నా శాంతికి, నా ఆనందానికి, నా భద్రతకి ఎటువంటి లోటు లేదు. అది నా స్వరూపము అని తెలిసినప్పుడు ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం ఏదైతే ఉందో అది నా స్వరూపము. కాబట్టి ఇప్పుడు నా స్వరూపము సత్ చిత్ ఆనందము. అదే ప్రతి జీవుడిలోనూ ఉండేది.
కానీ ఇది మారటం లేదు. ఈ సత్ చిత్ ఆనందం అనేది ప్రతి జీవిలోనూ ఒకటే ఉంటుంది, ఏకంగా ఉంటుంది. దానిలో భిన్నత్వం లేదు. ఈ భిన్నత్వం అంతా ఎందులో వస్తుంది? వృత్తుల్లో వస్తుంది. ఆ వృత్తులు మారుతున్నాయి కాబట్టి ఆ వృత్తులు దేనివల్ల మారుతున్నాయంటే అదిగో ఆ వృత్తులు మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సు వల్ల మారుతుంది. ఆ మనస్సు దేంట్లో ఉంది? మనస్సు ఇదిగో ఈ దేహంలో ఉంది. ఈ దేహము అది ఒక పాత్రలాంటిది. అది ఇగో ఈ పాత్రలో, దేహం అనే పాత్రలో ఈ మనస్సు ఉంది. మనస్సులో ఇగో ఈ ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఈ మార్పులు అన్ని వృత్తి వరకు ఏర్పడుతున్నాయి తప్పితే ఆ వృత్తిలో ఉండేటటువంటి ఆ విషయం మీద మార్పులు ఏర్పడుతున్నాయి. ఆ వృత్తుల యొక్క సారము, ఆ వృత్తుల యొక్క అధిష్టానము అదే చైతన్యము. అది మారటం లేదు. కాబట్టి ఆ అధిష్టానాన్ని మీరు చూసినట్టయితే, వృత్తుల అధిష్టానాన్ని చూసినట్టయితే అది ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా, అది అపరిచ్ఛిన్నంగా అనంతంగా ఉంది. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే జీవాత్మ. అంటే జీవాత్మలో ఈ పరిమితత్వాన్ని మనం తీసేసినట్టయితే, ఈ పరిమితత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో దీన్ని ఈ పాత్రలోంచి వస్తుంది. పాత్ర అంటే ఈ దేహం పాత్ర అనుకున్నాం. ఆ పాత్రలో మనస్సు ఉంది. ఆ మనస్సులో ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనల వల్ల మనకి పరిమితత్వం ఏర్పడుతుంది. కాబట్టి జీవాత్మ మైనస్ జీవాత్మలోంచి ఈ పరిచ్ఛిన్నత్వాన్ని, ఈ పరిమితత్వాన్ని మనం కానీ తీసేసినట్టయితే అప్పుడు అది ఆత్మ అవుతుంది. ఈ పరిమితత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పరిమితత్వం ఇదిగో ఈ పాత్ర నుంచి. అంటే బాడీ పాత్ర అంటే ఈ దేహము. దేహం అనే పాత్రలో ఇవన్నీ జరుగుతున్నాయి. దేహం అనే పాత్రలో మనస్సు ఉంది. మనస్సులో ఈ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దేహమే పాత్ర. ఈ పాత్రకి సంబంధించింది ఈ పరిమితత్వము. కాబట్టి ఆత్మని పరమాత్మ అంటున్నాం. ఎప్పుడంటాం? జీవాత్మని పరమాత్మని ఎప్పుడంటాం? ఈ దేహపరమైనటువంటి ఈ విషయాలు, పరిచ్ఛిన్నమైనటువంటి విషయాలన్నీ జీవాత్మలోంచి తీసేస్తే అదే పరమాత్మ అవుతుంది. పరమాత్మ లేదా బ్రహ్మ. ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యము అదే వేదాంత సారము. ఇది 3వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు మనకి ఇందులో అందించబడింది. ఈ ఆనంద స్వరూపాన్ని మనకి తెలియజేయడానికి విద్యారణ్య ఇంకొక తర్కాన్ని ప్రవేశపెట్టారు. అది చాలా చక్కగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగా అనువుగా ఉంటుంది. ఆత్మ ఆనంద స్వరూపము. ఇది ఆనందానికి నెలవు. నన్ను నేను ప్రేమిస్తూ ఉంటాను. ఎందుకు? అది ఆత్మ కాబట్టి, అది ఆనందానికి నిలవు కాబట్టి నన్ను నేను అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. ఎవరు దుఃఖాన్ని ఇష్టపడరు. నా స్వరూపం దుఃఖభూయిష్టమైతే నన్ను నేను ఇష్టపడను. ఇది విద్యారణ్యులు ప్రవేశపెట్టినటువంటి అంశము. ప్రతివాడు తనని తాను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకలా ప్రేమిస్తాడంటే అతను ఆనంద స్వరూపుడు కాబట్టి, అతను ఆత్మ కాబట్టి. ఆత్మే ఆనందానికి నెలవు. అందుకని ప్రతివాడికి తనంటే తాను, తన మీద ఉన్న ప్రేమ అత్యంతంగా ఉంటుంది. ఈ సారాంశాన్ని విద్యారణ్యుల వారు చాలా చక్కగా అందిస్తారు. ఆత్మ సచ్చిదానంద స్వరూపము. ఇది దీంట్లో ఉండేటటువంటి రెండో అంశము. మొదటి అంశము వృత్తులు, తర్వాత
ఈ అనుభవం అనేది వృత్తులు తర్వాత చైతన్యం కలిసినటువంటి మేళవింపు అని చెప్పాం. రెండోది ఆత్మ సచ్చిదానంద స్వరూపం అనేది రెండో అంశము ఈ వేదాంత సారంలో ఉండేటటువంటి అంశాలు. ఇంకా మూడవ అంశం కూడా ఉంది. ఇంకా మూడవ టాపిక్ ఏమిటంటే ఈ సంసారానికి కారణం ఏమిటి, సంసారం ఎందువల్ల ఏర్పడుతోంది అనేది మూడో టాపిక్. ఈ సంసార కారణాన్ని చెప్పడం కోసం ప్రకృతిని ప్రవేశపెట్టారు విద్యారణ్యులు. ప్రకృతిని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే పదార్థ తత్వము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పదార్థ తత్వమే ప్రకృతి. జడ పదార్థ తత్వము ప్రకృతి. ఇది మూడు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి సత్వప్రధానమైనటువంటి ప్రకృతి, సత్వగుణ ప్రధానమైనది. రజోగుణ ప్రధానమైనటువంటి ప్రకృతి, తమోగుణ ప్రధానమైనటువంటి ప్రకృతి. సత్వగుణ ప్రధానము, రజోగుణ ప్రధానము, తమోగుణ ప్రధానము ప్రకృతి. ఈ విధంగా విభజన చేయబడింది. వీటిని మనము మూడు రకాలుగా ఈ మూడు రకాల విభజనలు ఇవి చైతన్యానికి భిన్నంగా ఉన్నాయి. అంటే చైతన్య తత్వానికి భిన్నంగా ఈ పదార్థ తత్వం మూడు రకాలుగా మనకు కనిపిస్తుంది. ఏక ఆత్మ చైతన్యం, బ్రహ్మ చైతన్యం, దానికి భిన్నంగా ఈ మూడు తత్వాలు మనకు కనిపిస్తున్నాయి. చైతన్యం అది శాశ్వతంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి విభజనలు లేవు. ఈ చైతన్యాన్ని మనం బ్రహ్మ అని అంటూ ఉంటాం. దాంట్లో అంతర్గతంగా భ్రాంతిజన్యంగా ఈ మూడు రకాల ప్రకృతి మనకి భాషిస్తూ ఉంటుంది. విద్యారణ్యులు ఈ చైతన్యం ఈ సత్వప్రధాన ప్రకృతితోటి తమో ప్రధాన ప్రకృతితోటి అది కలిసినప్పుడు అవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి గుణాలు. ఈ సత్వప్రధాన ప్రకృతి, తమోగుణ ప్రధాన ప్రకృతి, ఈ రెండిటి మేడవింపుతోటి కానీ చైతన్యం ప్రకాశించినట్టయితే అప్పుడు ఆ కూటమిని మనం ఈశ్వరుడు అని అంటాం. ఇంకా మీకు సులభంగా అర్థం అవ్వాలంటే ఈశ్వరుడు సత్వగుణ ప్రధాన ప్రకృతి, తమోగుణ ప్రధాన ప్రకృతి ప్లస్ చైతన్యము, ఇదే ఈశ్వరుడు అంటే. బ్రహ్మ ఈ ప్రకృతితో మేళవించలేడు. బ్రహ్మ అంటే కేవలం ఆ చైతన్య తత్వం మాత్రమే. ఎప్పుడైతే ఈ చైతన్య తత్వంతో ఈ రెండు ప్రకృతులు కలిశాయో, మేళవించాయో, ఈ మేళవింపుని మనం ఈశ్వరుడు అంటున్నాం. ఇంకా ఈశ్వరుడు అంటే ఏమిటి? ఇప్పుడు ఈశ్వరుడు స్వతహాగా చైతన్యం. ఆయన ఒక చొక్కా తర్వాత దాని మీద కోటు వేసుకున్నారు. ఈ చొక్కా ఏమిటి? సత్వగుణ ప్రధాన ప్రకృతి. దాని మీద మళ్ళీ కోటు. ఆ కోటు ఏమిటి? తమోగుణ ప్రధాన ప్రకృతి. ఈ రెండింటినీ ధరించినప్పుడు ఆ రకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మనం ఈశ్వరుడు అంటున్నాం. అంటే ఈశ్వరుడు నిమిత్త ఉపాదాన కారణం. ఈశ్వరుడు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ భాగాన్ని ఉపయోగించుకుని దాంతో ఆ నిమిత్త కారణంగా ఈ సృష్టిని చేస్తూ ఉంటాడు. ఆ సృష్టిని చేయాలంటే తనకి పదార్థం కావాలి, ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకుకి తమోగుణ ప్రధానమైనటువంటి ఆ ప్రకృతిని వాడతాడు. కాబట్టి
ఈశ్వరుడు తనే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా అవుతాడు. నిమిత్త కారణంగా ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రకృతిని, ఉపాదానంగా తమోగుణ ప్రధానమైనటువంటి ప్రకృతిని వాడతాడు. ఈ విధంగా ఈ సత్వగుణ ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అతడు సృష్టి చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగినవాడు. ఇది ఆ ఈశ్వరుడు యొక్క విషయం. ఆయనే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. అది ఈశ్వరుడు యొక్క వర్ణన. ఈ విధంగా జగత్తంతా సృష్టించాడు. ఈ జగత్తుతో పాటు జీవుడు కూడా సృష్టింపబడ్డాడు. ఈ జగత్తంతా కూడా రకరకాలుగా అనేకత్వంతో వివిధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తమో గుణం అది పదార్థతత్వం కాబట్టి అది ముందు సూక్ష్మమైనటువంటి ఆ పంచభూతాలు, తర్వాత స్థూలమైనటువంటి పంచభూతాలు, ఇవన్నీ పంచీకరణం ఇదంతా జరిగి ఇక్కడ ఈ ప్రపంచం అంతా మనకి భాషిస్తోంది. దీంట్లోనే ఏ గుణాలు జ్ఞానేంద్రియానికి సంబంధించినవి, ఏ గుణాలు కర్మేంద్రియాల వల్ల వస్తుంది, ఏది అంతఃకరణం వల్ల వస్తుంది, ఏది ప్రాణం వల్ల వస్తుంది, ఇవన్నీ కూడా ఈ వర్ణన వస్తుంది. ఇవన్నీ తత్వబోధలో వివరంగా ఉంటుంది. ఇక్కడ అంత వివరంగా చెప్పరు. ఎందుకంటే ఇవన్నీ తత్వబోధ ఇవన్నీ చదివిన తర్వాత ఈ పంచదశికి వస్తాం కాబట్టి. ఈ ఈశ్వరుడు తను ఈ సృష్టి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సంసిద్ధంగా ఉండి ఆ సృష్టిని ప్రవేశపెట్టాడు. ఇక్కడ సూక్ష్మ శరీరాలన్నీ తయారయ్యాయి, స్థూల శరీరాలన్నీ తయారయ్యాయి. ఒక పెద్ద కాంప్లెక్స్ ఏర్పడింది. ఆ కాంప్లెక్స్లో అంతా పరిచిన విస్తరలాగా ఉంది, వడ్డించిన విస్తరలాగా ఉంది. ఇప్పుడు దాన్ని అనుభవించడానికి, ఆ కాంప్లెక్స్ని అనుభవించడానికి జీవుడు కావాలి. ఈ జీవుణ్ణి సృష్టించాలి. జీవుణ్ణి ఎలా సృష్టించాడు అంటే విద్యారణ్యే చెప్తున్నారు. ఈ చైతన్యము రజోగుణ ప్రధానమైనటువంటి ప్రకృతితో కలిసినప్పుడు జీవుడు ఏర్పడ్డాడు. ఎందుకంటే ఆ జీవుడిలో అనేక రకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ఒక జీవుడికి మరొక జీవుడికి చాలా తేడా ఉంటుంది. ఈ తేడా ఎందువల్ల ఏర్పడుతుంది అంటే ఈ రజోగుణ ప్రధానం వల్ల. చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ సత్వగుణ ప్రధానంగా ఉండరు, అలాగనే తమోగుణ ప్రధానంగా ఉండరు. కేవలం రజోగుణ ప్రధానంగా ఉండేటటువంటి ప్రకృతి వల్ల ఈ రకమైనటువంటి సమస్య ఏర్పడుతోంది. 3 గుణాలు ఉంటాయి అన్నిట్లోనూ, కానీ ఏది ప్రధానమని మాట్లాడుతున్నాం మనం. తమో గుణం ఉండదు, సత్వగుణం ఉండదు అని కాదు. 3 గుణాలు ఉంటాయి. ఏది ప్రధానంగా, ఏది ప్రొడామినెంట్గా ఉంటుందనే విషయం మాట్లాడుతున్నాం అనమాట. జీవుల్లో రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఈశ్వరులో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ సమస్య ఏర్పడుతోంది అంటే, ఇది సత్వగుణ ప్రధానమైనది అయినట్టయితే జీవుడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సత్వగుణ ప్రధానం కాబట్టి ఆ దేవుడు సర్వజ్ఞుడయ్యాడు. సర్వజ్ఞుడయ్యాడు కాబట్టి అతనికి ఎటువంటి చింత లేదు. ఈ విషయం అంతా కూడా పూర్తిగా తెలుసు. అదే తమోగుణ ప్రధానం అయితే అప్పుడు చింత లేదు. ఇప్పుడు ఇగో ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్ ఇది తమోగుణ ప్రధానమైనటువంటి సృష్టి. ఇది పూర్తిగా అజ్ఞానంలో ఉంది. దానికి సమస్య లేదు. ఈశ్వరుడికి సమస్య లేదు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఈ టేబుల్ పూర్తిగా అజ్ఞానంలో ఉంది. దీనికి సమస్య లేదు. కాబట్టి ఈ సంసారం ఎవరికి ఉంది, ఈ ప్రాబ్లం ఎవరికి ఉంది అంటే, ఇదిగో ఇక్కడ ఈ రజోగుణ ప్రధానమైనటువంటి జీవుడికి ఉంది.
ఇతడు పూర్తిగా సత్వ ప్రధానము కాదు, పూర్తిగా తమో గుణ ప్రధానము కాదు. కాబట్టి నాకు కొంత తెలుసు, కొంత తెలియదు. ఇట్లాగా ఈ రకమైనటువంటి అయోమయంలో ఈ జీవుడు ఉన్నాడు. కాబట్టి జీవుడికే ఈ సంసారం అంతా అన్నట్టుగా విద్యారణ్య వర్ణించుకుంటూ వస్తారు దీంట్లో. కేనోపనిషత్తులో వస్తుంది మనకి, నాకు తెలుసు, నాకు తెలియదు. ఈ విధమైనటువంటి ఆ బంధంలో పడిపోతాడు. ఆ రజోగుణ ప్రధానమైనటువంటి బంధంలో పడిపోయి, ఆ కర్మల్లో కూరుకుపోయి ఇక్కడ ఈ సంసారంలో ఇరుక్కుపోతాడు. ఎప్పుడైతే సంసారంలో పడ్డాడో రాగద్వేషాలు తప్పవు. అతనికి రాగ ప్రధానంగా ఉంటే తనకి ఇష్టమైనటువంటి వస్తువులు కావాలి, వాటన్నిటినీ తెచ్చిపెట్టుకోవాలి, వాటిని అంటి పెట్టుకుని ఉండాలి. అదే ద్వేష ప్రధానంగా ఉంటే వాటి నుంచి పరుగులు పెట్టాలి, వాటిని అవాయిడ్ చేయాలి. ఇది ఈ జీవుడి యొక్క వ్యవహారం. రాగమో ద్వేషము ఇది తప్పదు. ఆ విధంగా ఈ రెండిట్లో కూడా, అంటే రాగము ద్వేషములు రెండిట్లో కూడా కామన్గా ఉండేది ఏంటంటే పరుగులు. రాగంలో నాకు కావలసిన వస్తువే పరిగెడుతూ ఉంటా, ద్వేషంలో నాకు వద్దనుకునే వస్తువు నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటా. రెండిట్లోనూ పరుగులు తప్పవు అంటున్నారు విద్యారణ్య. ఇది ఒక టీవీ సీరియల్ లాగా నడుస్తూ ఉంటుంది. 539 ఎపిసోడు అన్నట్టుగా, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, అలాగా జన్మలు అలాగా కొనసాగుతూ ఉంటాయి. కొత్త స్థూల శరీరాన్ని తీసుకుని మళ్ళీ ఇంకొక జన్మని స్వీకరించి అక్కడ ఇంకో ఈ పరుగులు, ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంసారానికి కారణం ఏమిటి? ఈ సంసారానికి, జీవుడికి ఏర్పడేటటువంటి సంసారానికి కారణం ఏమిటి అంటే, సంసారానికి కారణం అవిద్య, రజోగుణ ప్రధానమైన ప్రకృతి. దానివల్లే ఈ సంసారం ఏర్పడుతోంది. కొంత తెలుసు, కొంత తెలియదు. అందువల్ల అది అధ్యాస ఏర్పడుతోంది. విశేష అజ్ఞానపూర్వక సామాన్య జ్ఞానము అంటారు దీన్ని. దీన్ని పాక్షికమైనటువంటి ఆ విజ్ఞానము, పాక్షికమైనటువంటి అజ్ఞానం, ఇదే సంసారానికి కారణము. ఇది మనకి 3వ అంశము, సంసార కారణం. ఇది 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చాలా చక్కగా మనకి విద్యారణ్యుల వారు అందించారు. తర్వాత 4వ టాపిక్, 4వ అంశము మోక్ష మార్గం, మోక్షాన్ని ఎలా పొందగలం. ఇది 31 నుంచి 64వ శ్లోకం వరకు చాలా విస్తారంగా చెప్పబడింది. ఇదే ఈ మొత్తం ఈ అధ్యాయం యొక్క కీలకమైనటువంటి విషయం. ఇది ముఖ్యమైనటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు. మొదటి చాప్టర్ యొక్క సెంట్రల్ థీమ్. మంచి సుకృతం ఉంటే గాని ఈ మోక్షం అనేటటువంటి కోరిక, మోక్షేచ్ఛ కలగదు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాద్యేవ పుంసాం అద్వైత వాసన అన్నారు. ఆ వాసన, ఆ మోక్ష ఇచ్చ కావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎంతో సుకృతం కావాలి. లేదు, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, ఇగో ఈ విధమైనటువంటి జీవితంతో నాకు చాలా హాయిగా ఉంది, నాకే చీకు చింత లేదు అనుకున్న వాడికి ఈ మోక్షం అనేది లేదు. ఈ సంసారంలో దోషాన్ని తెలుసుకుని ఆ దోషం నుంచి బయటపడాలి అనుకునేవాడికే ఈ రకమైనటువంటి మోక్ష ఇచ్చ కలుగుతుంది. కాబట్టి ఈ శంకర భగవత్పాదులు అపరోక్షానుభూతిలో చెప్తారు,
ఎవరు వాళ్ళ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుడి యొక్క ఆనుకూల్యతను కోరుతూ ఉంటారో అటువంటి వాళ్ళకే మోక్ష ఇచ్చ జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద కుతూహలం, మోక్షాన్ని అందుకోవాలనేటటువంటి తీవ్రమైనటువంటి ఆ ఇచ్ఛ, అది ఆ జీవిని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఆ ఇచ్ఛ ఏర్పడినా కూడా అతనికి ఆ భగవంతుడి యొక్క ఆనుకూల్యత లేకపోతే సరైనటువంటి దిశానిర్దేశం జరగదు. ఒక చాలా శుతిమెత్తటి ఆ నేల మీద నడుస్తున్నప్పుడు అది మెత్తగానే ఉంటుంది కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఎవరో అతన్ని పట్టుకుని తీసుకెళ్ళాలి. ఒక జారుడు నేల మీద మనం నడిచేటప్పుడు కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఎవరి తోడైనా ఉంటే మనం ఈజీగా వెళ్ళచ్చు. ఆ విధంగా ఒక బాహ్యమైనటువంటి సహాయం కావాలి. ఎవరో ఒక ఆప్తుడైనటువంటి ఒక గురువు మనకు కావాల్సి ఉంటుంది. విద్యారణ్యులు అంటారు, ఇది ఈ సత్కర్మలు చేయడం వల్లే ఇటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో ఒక ఆప్తుడు గురువులా వచ్చి మీకు దిశానిర్దేశం చేస్తాడు అని ఎప్పుడు 4 శతాబ్దాల క్రితమే విద్యారణ్యులు చెప్పారు. అయితే నాకు సరైనటువంటి గురువు వచ్చాడా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఆ గురువు నన్ను సరైనటువంటి దిశలోకి చాలా మార్గాలు ఉన్నాయి మనకి. కర్మ చేయండి మీకు మోక్షం వస్తుంది, లేకపోతే ఉపాసన చేయండి మీకు మోక్షం వస్తుంది, ఇలాగ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ట్రాప్స్ అంటారు స్వామీజీ. ఈ ట్రాప్లో దేంట్లోనూ పడకుండా ఈ సరైనటువంటి రాజమార్గం, అద్వైత మార్గంలోకి వెళ్ళడానికి నాకు సరైన గురువు లభించాడు అని చెప్పడానికి అని నేను నిర్ణయించుకోవడానికి నాకు ఎలా తెలుస్తుంది అంటే అది కేవలం ఆ దైవానుగ్రహం వల్లే ఏర్పడుతుంది. మనం చేసుకున్నటువంటి సుకృతం వల్ల ఆ దైవము మనకి ఆచారుణ్ణి, శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆచారుణ్ణి మనకి అందిస్తాడు. అయితే అతను నిజంగా ఈ అద్వైత సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడా లేదా తన పురుష బుద్ధితోటి చెప్పేస్తున్నాడా అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే, అతను చెప్పే విషయం ఈ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడా లేదా అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే ఆ బ్యాక్ డ్రాప్లో వేదం ఉండాలి. ఆ బ్యాక్ డ్రాప్లో వేదమే ప్రమాణము అనేటటువంటి ఆ ప్రామాణ్య బుద్ధితోటి ఆ గురువు మీకు శాస్త్రాన్ని అందించాలి. అలా అందించినట్టయితే మీరు ఆ ట్రాప్లో పడిపోయినట్టు. కాబట్టి ఈ చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని మీరు గ్రహించి, మీరు సరైనటువంటి గురువు అండలో ఉన్నారు, మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు, మీరు సరైన దిశలోనే నడుస్తున్నారు అని నిర్ధారణ చేసుకున్నాక మీరు అతని ద్వారా ఈ శాస్త్రాన్ని అందుకోరు. మంత్రదీక్షలు ఇచ్చే గురువులు ఉంటారు. ఆ మంత్రదీక్ష ఇచ్చే గురువు ఎలా ఉంటాడు? పాదసేవ చేస్తాం, తర్వాత పూజ చేస్తాం, తర్వాత ఏదో దక్షిణ ఇస్తాం, ఆయన ఒక మంత్రాన్ని ఇస్తాడు, దాంతో అయిపోతుంది. మనం రోజు 108 సార్లు లేకపోతే 1008 సార్లు ఇలా మనని ఆ మంత్రాన్ని చేసుకోమని చెప్తారు. అక్కడితోటి ఆ గురువు యొక్క పాత్ర అయిపోతుంది. కానీ అది ఉపదేశానికి సంబంధించినటువంటి గురువు. కానీ శాస్త్రాన్ని అందించేటటువంటి గురువు అలా కాదు. ఈ గురువు చాలా దీర్ఘకాలం మనతోటి ఉంటాడు. ఎలాగైతే మనం ఈ లౌకికమైనటువంటి ఈ సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి ఒక పద్ధతిగా నేర్చుకోవడానికి ఆ గురువుల్ని ఆశ్రయిస్తున్నామో, అదే మాదిరిగా
ఈ వేదాంతాన్ని కూడా మహావాక్య విచారణ కూడా చేయాలంటే మనకి ఆ సద్గురువు కావాలి. ఆ శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు కావాలి. మరి సద్గురు అంటే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు కావాలి. ఆ బ్రహ్మనిష్ట ఉన్నటువంటి ఆ శాస్త్ర ప్రామాణ్యం ఉన్నటువంటి గురువు మనకు కావాలి. ఈ మహావాక్యాన్ని మనం తెలుసుకోవడానికి అవాంతర వాక్యాలు చాలా ఉంటాయి. ఈ అవాంతర వాక్యాలు అవి ముఖ్యం కాదు. అవన్నీ మహావాక్యాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడేటటువంటి వాక్యాలు కాబట్టి ఆ వాక్యాలను తెలుసుకోవడానికి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి అవి అందివ్వబడ్డాయి. ఇప్పుడు ఈ మహావాక్యం అంటే ఏమిటి? జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించేటటువంటి వాక్యం మహావాక్యం. పంచకోశ వివేకం, తర్వాత దృగ్దృశ్య వివేకం, ఇటువంటి ప్రక్రియల ద్వారా మనకి ఈ వేదాంత సారాన్ని అందించేటటువంటి గురువు కావాలి. ఆ గురువు మనకి దొరికినట్టయితే, ఆ తాత్పర్య నిర్ణయం మనకి చేసినట్టయితే, తద్వారా మనం ఈ విషయాన్ని అందుకునేటటువంటి అవకాశం. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. దీనికి దీర్ఘకాలం శ్రవణం చేయాలి. ఈ శ్రవణం చేసేటప్పుడు మనకి సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సంశయాలు ఏర్పడడం అనేది ఆరోగ్యకరమైనటువంటి విషయం. అయితే ఆ సంశయాల్లో కూడా ఆరోగ్యకరమైనటువంటి సంశయాలు ఉండాలి అంటారు విద్యారణ్య. ఆరోగ్యకరమైనటువంటి సంశయాలు అంటే ఈ శాస్త్ర ప్రమాణము, శాస్త్రము నాకు మోక్షాన్ని అందిస్తుంది అని ప్రామాణ్య బుద్ధితోటి మొదలుపెట్టాలి. ఈ శాస్త్రం తప్పు, గురువు చెప్పేది సరైంది కాదు అని గురువు మీద నమ్మకం లేకపోవడం, శాస్త్రం మీద నమ్మకం లేకపోవడం, ఈ రకమైనటువంటి సంశయాలు అవి అనారోగ్యకరమైనటువంటి సంశయాలు. ఆరోగ్యకరమైనటువంటి సంశయాలంటే ఆ శాస్త్రాన్ని అందుకుంటున్నప్పుడు మనకి అనేక సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ శాస్త్రం మన అనుభవానికి విరుద్ధంగా చెప్తూ ఉంటుంది. నువ్వు దేహానివి కాదు అంటుంది, నువ్వు మనస్సు కాదు అంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి సంశయాలు మనకి ఎన్నో పోగుపడుతూ ఉంటాయి. ఆ సంశయ నివృత్తి ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మననం చేయాలి. ఆ శాస్త్ర వాక్యాన్ని పదే పదే చరివిత చరణం చేసుకోవాలి. ఆ విధంగా నిస్సంశయ జ్ఞానం ఏర్పడిన తర్వాత మళ్ళీ దాన్ని నిధిధ్యాసనంగా మలుచుకోవాలి. ఇదంతా చేయవలసినటువంటి విషయం ఉంది. ఇది కానీ సరిగ్గా లేనట్టయితే అది శాస్త్రం తప్ప గురువు తప్ప అంటే అది శాస్త్రం తప్పు కాదు, గురువు తప్పు కాదు. అందుకునే నాలో ఏదో లోపం ఉన్నది. అంటే ఆ సాధన చతుష్టయ సంపన్నత లేకపోవడం. ఆ సంపన్నత కోసం నేను మళ్ళీ ఆ యోగ్యతా ప్రాప్తి కోసం నేను ఆ దిశలో ప్రయత్నం చేయాలి. ఇది ఎలా అంటే మనకి ఆ టీవీలో క్రికెట్ చూస్తున్నాం. క్రికెట్ చూస్తుంటే ఆ గోస్ట్ పిక్చర్స్ వస్తూ ఉంటాయి. వాడు క్రికెటరు వెనకాల ఇంకో చిన్న క్రికెటర్ మళ్ళీ ఒక షాడో కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది? మీరు రిసీవ్ చేసుకునేటటువంటి టీవీలో ఉంది ఆ రూపం. అన్ని టీవీల్లోనూ రావట్లా, మీ టీవీలోనే వస్తుంది. అంటే మీ టీవీలో లోపం ఉంది, ట్రాన్స్మిషన్ సెంటర్లో లోపం లేదు. కాబట్టి గురువులో లోపం లేదు, శాస్త్రంలో లోపం లేదు. అందుకునేటటువంటి నాలోనే ఏదో ఒక లోపం ఉన్నది. ఆ లోపాన్ని సాధన చతుష్టయ సంపన్నత అంటారు. అది లేకపోవడం. ఆ సాధన చతుష్టయ సంపన్నతలో నాకు ఏది లోపిస్తుందో నేను గ్రహించుకుని దాన్ని నేను పూడ్చుకునేటటువంటి అవకాశం కల్పించుకోవాలి. ఇది ఇక్కడ మనం ఈ మోక్షానికి కావలసినటువంటి మార్గము. ఆ తర్వాత ఇంకా నేను జ్ఞానిని అయ్యానా కాదా, ఇంత నేర్చుకున్నాను కదా, నేను జ్ఞాని అయ్యానా కాదా అని మళ్ళీ ఇంకో సంశయం వస్తుంది. దానికి FIR టెస్ట్ అని చెప్పారు స్వామీజీ. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ రికవరీ పీరియడ్. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా
నేను నా స్వస్థితి నుంచి బాగా డిస్టర్బ్ అవుతున్నాను. అంటే ఎంత తొందరగా కోపం వచ్చేస్తుంది, ఎంత తొందరగా నేను రియాక్ట్ అయిపోతున్నాను. ఇదంతా కూడా ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవాలి. ఇంటెన్సిటీ అంటే అలాగా కోపం వచ్చినప్పుడు, ఆదుర్దా కలిగినప్పుడు ఎంత తీవ్రతతోటి, ఎంత ఎక్కువగా ఈ తీవ్రత ఏర్పడుతుంది, ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉండాలి, చాలా ఫీబుల్గా ఉండాలి. రికవరీ పీరియడ్ అంటే మళ్ళీ నా స్వస్థితికి, మళ్ళీ నా యొక్క ఆ ప్రశాంతమైనటువంటి మానసిక స్థితికి ఎంత తొందరగా చేరుకోగలుగుతున్నాను అనేది రికవరీ పీరియడ్. ఈ FIR టెస్ట్ వల్ల నేను ఎంత తొందరగా నా మనస్సుని ప్రశాంతపరుచుకుంటున్నాను అనే విషయం నాకు బోధపడుతుంది. ఈ మనస్సు తరచూ డిస్టర్బ్ అయిపోయి అది తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతుంటే నేను జీవన్ముక్తిని సాధించినట్టు కాదు. ఈ FIR టెస్ట్లు కానీ మీరు పూర్తిగా నెగ్గినట్టయితే, పూర్తిగా అంటే 100% కూడా అవసరం లేదంటున్నారు గురువుగారు, కొంత మేరకు మీరు నెగ్గినట్టయితే దాన్ని ఇంకా ఇంకా కృషి చేసుకుంటూ అది 100% మీరు సక్సెస్ఫుల్గా దాన్ని ప్రయత్నం చేయొచ్చు అండ్ జీవన్ముక్తులు అవ్వచ్చు అంటున్నట్టుగా చెప్తున్నారు. ఈ జీవన్ముక్తుడైన తర్వాత ఈ FIR టెస్ట్ వల్ల, ఈ FIR టెస్ట్ని మళ్ళీ మీకు మట్టుకు మీరే ప్రయోగించుకోవాలి. ఇది ఇతరులను టెస్ట్ చేయడానికి వాడద్దు అని కూడా మనకి కాషన్ చేశారు. కాషన్ చేసి ఈ నిధిధ్యాసనం ఎప్పుడైతే ఆ నిధిధ్యాసనం బాగా బలపడిందో, నిధిధ్యాసనం అది కూడా 2 స్టేజ్ల్లో ఉండాలంటున్నారు. ఫస్ట్ ఆ మనస్సుని పూర్తిగా మనం సంస్కరించుకోవాలి. రెండో స్టేజ్లో ఆ మనస్సు నుంచి కొంచెం మనం డిటాచ్ అవ్వాలి. అంటే ఇంప్రూవ్మెంట్, మైండ్ యొక్క ఇంప్రూవ్మెంటు, దాన్ని ఆ మైండ్ని ఎప్పుడైతే సంస్కరించుకున్నారో అది ఆ మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలు, మనసులో ఉండేటటువంటి వాసనల నుంచి కొంచెం దూరంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ మనస్సుని కొంచెం అసంగంగా కానీ మీరు పెట్టుకున్నట్టయితే అప్పుడు మీకు ఆ పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది అంటూ చెప్పారు విద్యారణ్యుల వారు. ఇప్పుడు నా మనస్సు ఎలా ఉన్నా, నా దేహ పరిస్థితి ఎలా ఉన్నా, నేను స్వతంత్రంగా ఉన్నాను. అది మనకి 14వ చాప్టర్లో ఆ భగవద్గీతలో ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవ అంటూ చెప్పారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను మనస్సును కాదు, మనసు దాని యొక్క ప్రకోపాలు పడుతూనే ఉంటుంది, నేను మనస్సును కాదు కాబట్టి నేను ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నాను అని ఆ రకమైనటువంటి అపరోక్ష స్థితిని మనం కల్పించుకోవాలి. అంటే అప్రతిబంధక జ్ఞానము, అదే అపరోక్ష జ్ఞానము. ఇదంతా మనకి 31వ శ్లోకం నుంచి 64వ శ్లోకం వరకు చాలా వివరంగా ఈ మోక్ష మార్గాన్ని మనకి విద్యారణ్యులు సూచించారు. తర్వాత ఇదైన తర్వాత మనకి ఉపసంహారం, అది ఒక 65వ శ్లోకం వరకు, 65వ శ్లోకంలో మనకి ప్రత్యేకంగా చెప్పారు. 65వ శ్లోకంలో ఏమొస్తుంది అంటే, ఈ రకమైనటువంటి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా మనకి జీవన్ముక్తి, విదేహముక్తి కలుగుతుంది. ఈ జీవన్ముక్తి అంటే ఈ శేష జీవితం అంతా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా, అంటే బాధలు అంటే ఈ శరీరపరంగా బాధలు ఉంటాయి కానీ మానసిక బాధ అనేది ఉండదు. ఎందుకంటే మీ మనస్సుని చాలా స్వచ్ఛంగా తయారు చేసుకున్నారా, సంస్కారవంతంగా చేసుకున్నారా, వేదాంతంతో నింపారు కాబట్టి మానసికమైనటువంటి బాధ లేదు. మామూలుగా ఎట్లా ఉంటుంది, అజ్ఞానికి శారీరక బాధతో పాటు మానసిక బాధ గోరంతలు కొండంతలు చేసి మరింతగా అది ఆ మనోవ్యాకులతని కలుగజేస్తుంది. ఈ జీవన్ముక్తుడికి ఎటువంటి మనోవ్యాకులత లేదు. అందుకని శరీర బాధలు అయితే తప్పవు,
జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి శరీర బాధలు ఉంటాయి. ఆ శరీర బాధతో పాటు మానసిక బాధ ఉంటుంది అజ్ఞానికి. జ్ఞానికి ఆ మానసిక బాధ లేదు. ఎందుకంటే ఇగో ఈ శరీరాన్ని తెచ్చుకున్నాను, శరీరంతో పాటు ఇది ఒక పార్సిల్, దాంతో పాటు ఇది తప్పదు అని అతను బాగా ఆ శరీర స్వభావం అది 6 రకాలైనటువంటి వికారాలకి లోనయ్యేది అనేది ఎప్పుడైతే దాన్ని పూర్తిగా గ్రహించాడో, శరీర తత్వాన్ని తెలుసుకున్నాడో, అతనికి ఈ శరీరం నుంచి వచ్చేటటువంటి బాధలు అవి మానసిక బాధలుగా అవి మారవు. జీవన్ముక్తిని పొందుతున్నాడు. శేష జీవితం అంతా ఈ శరీర బాధలు ఉన్నా కూడా ఆనందంగానే ఉన్నాడు. ఇంకా ఆ శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. విదేహముక్తిని పొందుతాడంటే ఇంకా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి ఆ సంసార చక్రం ఇంకా లేదు. కాబట్టి ఇంకా అతనికి ఆ ఆనందమే ఆనందము. ఇది దీంట్లో విషయం. ఇంకా 2వ చాప్టర్ సారాంశం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.